ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ జూలై 14, 2025న నల్గొండ జిల్లా తిరుమలగిరిలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం 2.5 ఏళ్ల పూర్తి చేసుకోకముందే 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని ఇచ్చిన హామీ గురించి చెప్పాను. ఆ 2.5 ఏళ్ల గడువు డేటు ఎప్పుడొచ్చిందంటే ఇదే మాసం ఈ జూన్ 2026 అనమాట. అంటే సరిగ్గా ఇప్పుడే ఆయన చెప్పిన తారీఖుకి డెడ్ లైన్ వచ్చేసింది. మరి ఉద్యోగ హామీ నిలబెట్టుకోకుండా ఉంటే ప్రభుత్వం పైన చెడ్డ పేరు ఒక్కటే కాదు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకం కూడా అవుతాయి కదా. పైగా చదువుకున్న ప్రతి విద్యార్థికి తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లు కేవలం 16,000 మాత్రమే వచ్చాయని. వాళ్ళు చెప్తున్న 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామనే దానిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసినవే 50,000 పైగా ఉద్యోగాలు ఆ పరీక్షా నోటిఫికేషన్లు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం ఆ పాత నోటిఫికేషన్ ప్రాసెస్ చేసి పూర్తి చేసిందనే వాస్తవం వాళ్ళందరికీ తెలుసు. మోరోవర్, కాంగ్రెస్ ఒరిజినల్ మేనిఫెస్టోలో చెప్పింది 1,00,000 కాదు, ఏకంగా 2,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇక్కడ చూస్తేనేమో 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. సమస్య నుండి డైవర్షన్ చేయడానికి ఇది ఒక బలమైన కారణం అయితే, తెలంగాణలోని నిరుద్యోగ యువత తమ రిక్రూట్మెంట్ అవకాశాలు దెబ్బతీస్తోందంటూ జీవో 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇదివరకే వాళ్ళు పలుమార్లు ఈ టీఎస్పీఎస్ కార్యాలయాలు బయట అనేక మార్లు ఆందోళన కూడా చేశారు. ఇచ్చిన గడువులోపు 1,00,000 ఉద్యోగాలు రాకపోతే మళ్లీ ఉద్యమిస్తారనటంలో సందేహం కూడా లేదు. కాంగ్రెస్ కి ఇది ఒకానొక అత్యంత కీలక సమస్యలు, సవాళ్లలో ఒకటి. దీనిపైన కాంగ్రెస్ విప్ గాని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరైనా ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టారా? విద్యార్థులు నిరీక్షిస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలపైన స్పందించని ప్రభుత్వం అసలు ఇదే పెద్ద ప్రయారిటీలాగా పవన్ కళ్యాణ్ జనసేన పైన ఎందుకు ఫోకస్ పెట్టిందో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇంకిప్పుడు ది వైఎస్ఆర్సీపీ కనెక్షన్ చూద్దాం. వాట్స్ రియల్లీ బర్నింగ్, వాళ్ళకి ఎందుకంత మండుతుంది అనే అంశం, దానిపైన తెర వెనుక జరుగుతున్న అసలు అనేక కథలు జరుగుతున్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిది ఏపీ లిక్కర్ స్కామ్. ఏకంగా 3,500 కోట్ల రూపాయలు 2019 నుండి 2024 మధ్య వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినట్లు ఈ స్కామ్ ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఇది స్కామ్ ఎందుకయిందంటే, కమిషన్ల కోసం పాపులర్ బ్రాండ్లను తీసేసేసి అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ తెలియని కొత్త బ్రాండ్లని ప్రవేశపెట్టడం వలన ఈ 3,500 కోట్ల ఏపీ లిక్కర్ స్కామ్ గా అది మారింది. ఎవరు ఆరోపించారు ఇది? కొత్త లిక్కర్ పాలసీ ఖరారు చేసిన 2019 నాటి సమావేశానికి జగన్మోహన్ రెడ్డి స్వయంగా అధ్యక్షత వహించారని ఏపీ సిట్ ఆ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. జగన్ అత్యంత ఆప్తుల ద్వారా నెలకి 50 నుండి 60 కోట్ల రూపాయలు కమిషన్ మార్గాల్లో వచ్చాయంట. ఈ కొత్త స్కీమ్ ద్వారా కొత్త బ్రాండ్లు తేవటం వల్ల నెలకి 50 నుండి 60 కోట్లు కేవలం కమిషన్ల రూపంలో వచ్చాయనేది సిట్ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. దీనిపైన ఇప్పటికే 3 ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి. గడిచిన మే 2025లో అయితే జగన్ పదవీ కాలంలో జరిగినట్లు ఆరోపించబడిన ఈ 3,500 కోట్ల ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై ఈడీ ఒక ప్రత్యేక పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ విచారణను కూడా ప్రారంభించింది. తదనంతరం పరిణామాలు మరియు 2025 చివరిలో సిట్ అనుబంధ ఛార్జ్ షీట్లతో కూడా ఇది కొనసాగిందని చెప్పొచ్చు. ఆ తర్వాత 2026 జనవరిలో, 2025 జూలైలోనే సిట్ చేత అరెస్టు చేయబడిన వైఎస్ఆర్సీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డి జనవరి 23న ఈడీ ఎదుట హాజరయ్యారు. అతనికి తర్వాత మధ్యంతర బెయిల్ కూడా మంజూరైందనుకోండి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ఐటీ సలహాదారు ఈయన ఇంకొక ఆయన రాజ్ కేసిరెడ్డి అని 3,500 కోట్ల కుంభకోణం కేసులో ఇతనే అసలు సూత్రధారిగా మరియు అక్యూజ్డ్ నెంబర్ A1 గా పేర్కొన్నారు. ఎవరి రాజ్ కేసిరెడ్డి? జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడుగా పనిచేశాడు జగన్ కింద. దీంతో ఈ లిక్కర్ స్కామ్ కేసు జగన్ కు మరింత దగ్గరగా చుట్టుకుందని చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సెక్రటరీ కె ధనుంజయ రెడ్డి, అలాగే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పి కృష్ణ మనోహర్ రెడ్డి ఈ 2019-24 వరకు వీళ్ళని అప్పట్లో అనేవాళ్ళు ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ జగన్ అనేవాళ్ళంట. అంటే జగన్ ఏది చూడాలన్నా, ఏది వినాలన్నా ఈ ఇద్దరే కీలకం, అంతటి ప్రాధాన్యత ఉన్న వ్యక్తులు వీళ్ళు. సో జగన్ యొక్క కళ్ళు చెవులుగా వర్ణించబడే ఈ ఇద్దరు సిట్ చేత అరెస్ట్ అయ్యారు. వీరిని అక్యూజ్డ్ 31 అండ్ 32గా నమోదు చేశారు. ఇప్పుడు సరిగ్గా ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వివాదం అసలు ఎందుకు లైమ్ లైట్ లోకి వచ్చింది తెలియాలంటే, ఈయన ఈ వివాదానికి ఆజ్యం పోసిన ఈ కీలక సమయంలో, ఈ టైం ఫ్రేమ్లో ఒక ముఖ్యమైన అంశం ఒకటి జరిగింది. మే 28, 2026న కె నాగేశ్వర్ రెడ్డి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈయన కె నాగేశ్వర్ రెడ్డి. ఈయన ఎవరంటే పర్సనల్ అసిస్టెంట్ జగన్మోహన్ రెడ్డి పిఏ. ఈయనకు సిట్టు సమ్మన్లు ఇచ్చి వరుసగా 2 రోజుల పాటు విచారించారు. ఎప్పుడు జరిగింది ఇది? మే 28, 2026న. ఈ డేటు గుర్తుపెట్టుకోండి. అసలు
ఈ రిటైర్డ్ నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ గారు, మళ్ళీ నాగేశ్వరరావు గారి విషయానికొద్దాం. ఆయన ముందు ఉపసంహరించుకొని, మాటలు వెనక్కి తీసుకుంటానని చెప్పి, పైగా ఆంధ్రప్రదేశ్ నుండి ఏ ఒక్క పోలీసు నాకు ఫోన్ చేయలేదు, ఈమెయిల్ చేయలేదు, వాట్సాప్ ఏ నోటిఫికేషన్ రాలేదని ఆయనే స్వయంగా చెప్పి గూడా, హఠాత్తుగా మరుసటి రోజునే రౌండ్ టేబుల్ మీటింగ్ ఆన్ ఆంధ్ర అట్రాసిటీస్ అనే ఒక వేదిక ఆధారంగా పవన్ కళ్యాణ్‌ని తిట్టే ప్రోగ్రాం ఎప్పుడు పెట్టారు? 27 మే 2026 అంటే ఇదే మేలో, అంటే సరిగ్గా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కె. నాగేశ్వర రెడ్డిని 3,500 కోట్ల లిక్కర్ స్కామ్‌లో సిట్ విచారణకు పిలిచే ఒక్కరోజు ముందే ఈ రౌండ్ టేబుల్ నిర్వహించారనమాట రిటైర్డ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలకు సంబంధించిన సంచలనాత్మక వీడియో, ఆ వార్తలపై ప్రజలు పూర్తిగా దృష్టి సారించాల్సిన ఆ మరుసటి రోజు, అంటే వచ్చిన రోజు సారించాలి కదా, మే 28న లేదా 29 తేదీల్లో, దానికి బదులుగా ఎటుకి మళ్లించబడింది. మీడియా హెడ్లైన్స్ అన్నీ కూడా రౌండ్ టేబుల్ సమావేశం సృష్టించిన పవన్ కళ్యాణ్ ఒక ద్రోహి, ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనే తీవ్రమైన, ఈ రోజుకు కూడా ఇదే ప్రాంతీయ వాదన వైపుకే మళ్లిస్తున్నారు. అంటే రౌండ్ టేబుల్ చర్చల పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు తీవ్రతరం చేయడం ద్వారా ఒక కొత్త కథనం, ఒక స్క్రీన్ ప్లే అల్లి ఫోకస్ మొత్తం జగన్ పిఏ అండ్ వైఎస్ఆర్సీపీ కరప్షన్ అలిగేషన్స్ నుండి సక్సెస్ఫుల్గా షిఫ్ట్ చేశారనమాట. జగన్ పిఏను కాపాడటానికే రిటైర్డ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉద్దేశపూర్వకంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారో లేదో ఆధారాలతో రుజువు చేయలేం. కానీ ఇవన్నీ ఒకే టైం ఫ్రేమ్లో వచ్చాయంటే, ఇవన్నీ యాదృచ్ఛికంగా అలా వచ్చి పడ్డాయా, అలా ఊడిపడ్డాయా అని ఖచ్చితంగా చెప్పలేం కదా. వైఎస్ఆర్సీపీ అండ్ ముఖ్యంగా జగన్ గారికి ఇవన్నీ తన పార్టీ ఇమేజే కాకుండా పర్సనల్లీ తన ఇమేజ్ని కూడా దెబ్బతీసే అంశాలే. వీటన్నిటికీ మించి, ఇప్పుడుదా చెప్పుకున్న వాటన్నిటికీ మించి సరస్వతి పవర్ అనే ఒక కీలక సమస్య జగన్ గారికి ఇంకా బాగా దెబ్బతీసే అంశం అని చెప్పచ్చు. ఎలా అంటే 2024 నవంబర్ 5న పల్నాడు జిల్లాలోని వేమవరం గ్రామంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ భూమిని పర్యటించి కెమెరాతో మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు: రైతులను వారి భూములను అప్పగించేలా బలవంతం చేయడానికి పెట్రోల్ బాంబులతో భయభ్రాంతులకు గురి చేశారు. 400 ఎకరాల అటవీ భూమిని చట్టవిరుద్ధంగా రెవెన్యూ భూమిగా నమోదు చేశారు. అసలు ఉనికిలోనే లేని కంపెనీలకి 196 కోట్ల లీటర్ల నీటిని కేటాయించారు. ఇది ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా పల్నాడు జిల్లాకి వెళ్ళి సరస్వతి ప్లాంట్ భూములపైన చేసిన వ్యాఖ్యలు. 1515 ఎకరాల కమతంపై సంయుక్తంగా విచారణ జరపాలని ఆయన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, అటవీ శాఖలను కూడా ఆదేశించాడు. అదే సమయంలో డిసెంబర్ నాటికి, అంటే జరిగిన కొన్ని నెలలకే కంపెనీ స్వాధీనంలో ఉన్న 18 ఎకరాలు కేటాయించిన భూమిని భౌతికంగా తిరిగి స్వాధీనం కూడా చేసుకున్నారు. మరి 2024 దానికి ఇప్పటికి లింక్ ఏంటి అంటే, పుండు మీద కారం చల్లినట్లు ఈ ఏడాది 2026 మార్చిలో ఎన్సీఎల్ఏటీ ముందు నోటరైజ్డ్ అఫిడవిట్లో జగన్ సొంత తల్లి సరస్వతి పవర్తో సహా కుటుంబ ఆస్తుల విషయంలో తన కూతురు, అంటే జగన్ సోదరి షర్మిలకు జగన్ అన్యాయం చేశారని బహిరంగంగా ప్రకటించారు. ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సొంత తల్లి ఎందుకు జగన్ పైన వ్యతిరేకంగా ఇలాంటి ప్రకటన చేశారు? మీకు అనుమానం రావచ్చు. ఆమెని తిట్టే బ్యాచ్ ఉన్నారు, ఆ చెల్లిని తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది నిజానికి మొదలుపెట్టిందే కొడుకు, కోడలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లోని షేర్లు బదిలీకి సంబంధించి తమ సోదరి వైఎస్ షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ఇందా చెప్పుకున్నాం కదా, ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. మరి కొడుకు, కోడలు ఇద్దరు తనపైన, కూతురు పైన పిటిషన్ వేస్తే డిఫెన్స్ చేసుకోవడం వాళ్ళ కనీస హక్కు కదా. అందుకే షేర్ల బదిలీలో చట్టబద్ధమైనవేనని విజయమ్మ గారు వాదించారు. ఇది పూర్తిగా కుటుంబ వివాదమని, ఇందులో ఎన్సీఎల్టీ జోక్యం చేసుకోవడాన్ని ఆమె ప్రశ్నించారనమాట. అందులో భాగంగానే ఆమె పబ్లిక్గా ఒక నోటరైజ్డ్ స్టేట్మెంట్ కూడా విడుదల చేయాల్సి వచ్చింది. వైఎస్ఆర్సీపీ అండ్ ముఖ్యంగా జగన్ గారికి ఇవన్నీ తన ఇమేజు, పర్సనల్ ఇమేజు అన్నిటినీ దెబ్బతీసే అంశాలే. సో ఒక్క క్షణం వీటన్నిటినీ పాజ్ చేసి ఆలోచించండి. మద్యం కుంభకోణంపై విచారణ దగ్గర పడబోతుంది. జగన్ పిఏను ప్రశ్నించారు. సరస్వతి పవర్ని రద్దు చేస్తున్నారు. జాతీయ ట్రిబ్యునల్ ముందు ఆయన సొంత కుటుంబమే, తల్లే ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతుంది. ఇన్ని అవినీతి ఆరోపణలు, విచారణలు, సొంత తల్లి చెల్లి ఆస్తి గొడవలు ఈ ఒక్క ఏడాది మార్చి నుండి మే వరకు ఇన్ని పరిణామాలు చోటు చేసుకుంటుంటే, అండ్ దెన్ అకస్మాత్తుగా మే 19న టీవీ డిబేట్లో ఈ నాగేశ్వర్ గారికి
ఎప్పుడో జనవరిలో అంటే 4 నెలల కిందట జరిగిన అంశం గుర్తొచ్చింది ఆయనకి. పవన్ కళ్యాణ్, అమిత్ షా కలిస్తే దానిపైన ఇప్పుడు చర్చ పెట్టటం. ఇది మే 19న. పైగా నేను ఆయన ఛానెల్‌లో వెతికాను. అదే జనవరిలో జరిగిన ఈ వైఎస్ఆర్‌సీపీ ఎంపీ ఈ పివి మిథున్ రెడ్డి గారు ఉన్నారు గదా! ఆయన సిట్ అరెస్ట్ పైన ఆయనేమైనా ఒక్క వీడియో అయినా చేశారా అని చూస్తే ఎక్కడ కనపడలేదు. అప్పుడే గాదు గడిచిన ఈ 5 నెలల్లో కూడా మిథున్ రెడ్డి సిట్ అరెస్ట్ పైన ఒక్క వీడియో కూడా చేయలేదు. అలాగే 3,500 కోట్ల లిక్కర్ స్కామ్‌లో సూత్రధారిగా పేరుకున్న జగన్ ఐటీ సొంత సలహాదారుడు ఒకటి విషయం, ఐటీ అడ్వైజర్ రాజ్ కేశిరెడ్డి ఈ అంశం గురించి కూడా ఆయన ఒక్క వీడియో చేయలేదు. బీజేపీ నేత మాధవీలత సాయిబాబా పైన చేసిన కామెంట్స్ గురించి కూడా వీడియోలు చేసి విశ్లేషణ చేసి పెట్టిన నాగేశ్వర్ గారికి వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో విచారణ మరియు అరెస్ట్ అయిన వ్యక్తుల గురించి ఆ వార్త ఆ ప్రజలకు పనికిరాదా? ఇది మీకు జర్నలిజంలా అనిపిస్తుందా? లేక వైఎస్ఆర్‌సీపీ స్కామ్స్ కనపడకుండా పనిచేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి రక్షణ కవచంలా అనిపిస్తుందా? తదుపరి వీడియోలో బీఆర్ఎస్ ఐడెంటిటీ మిషన్ అండ్ బీజేపీ సైలెంట్ గేమ్ గురించి, అలాగే 2028 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ రెండిటిని ఎందుకు భయపెడుతుందో అనే అంకెల గారిడి గురించి అభిప్రాయాలతో కాదు ఆధారాలతో వివరిస్తాను. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.